రుగ్మతల్ని పోగొడుతుందో, ఆంజనేయ కార్యసిద్ధి మంత్రం పఠిస్తే సంకల్పించిన పనులు కార్యరూపం దాలుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదంటున్నాయి శాస్త్రాలు. అలాంటిదే హనుమాన్ కార్యసిద్ధి మంత్రం. హనుమంతుడు సీతను వెదుక్కుంటూ సముద్రాలు దాటి లంకలో ప్రవేశించి అశోకవనంలో ఉన్న సీత దగ్గరకు వెళ్లిన సందర్భంలో శోకంలో ఉన్న సీతాదేవి హనుమంతుడికి ఒక కార్యసిద్ధి మంత్రాన్ని ఉపదేశిస్తుందట. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. సుందరకాండలోని 39వ సర్గలో 5వ శ్లోకంగా ఉన్న ఈ మంత్రాన్ని సీతాదేవి హనుమంతుడికి చెబుతూ, హనుమ, నేను దుఃఖంలో ఉన్నాను. నన్ను ఈ కష్టాల గండం నుంచి గట్టెక్కించగల ప్రబల సమర్థుడవు నువ్వే. ఇదిగో ఈ మంత్రాన్ని పఠించి సిద్ధి పొంది తద్వారా నన్ను అనుగ్రహించు. అది నీ వల్ల తప్పక సాధ్యమవుతుందని చెప్పిందట సీతమ్మ. తద్వారా సీతాదేవి చెప్పిన మంత్రాన్ని హనుమంతుడు ఏకాగ్రతతో జపిస్తూ సిద్ధి పొంది సీతాదేవి రావణుడి చెర నుండి విముక్తి పొందే మార్గాన్ని సులువు చేయగలిగినట్లు పురాణ కథనం. అందుకే ఈ మంత్రం హనుమాన్ కార్యసిద్ధి మంత్రంగా ప్రఖ్యాతి గడించింది. దీన్ని ప్రతిరోజు 108